చాటిన ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఆర్టిస్టులను మరియు ఫోటోగ్రఫీలో అవార్డులు అందుకున్న విజేతలకు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చేతుల మీదుగా శాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఉగాది పురస్కార గ్రహీతలకు ఘన సన్మానం. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రాష్ట్ర స్థాయిలో వినుకొండ నియోజకవర్గానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన ప్రతిభావంతులను స్థానికంగా ఘనంగా సత్కరించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న విజేతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వినుకొండలోని తన కార్యాలయంలో ప్రత్యేకంగా గౌరవించారు. శివశక్తి లీలా మరియు అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్సలెన్స్ అవార్డులు 2026 కార్యక్రమంలో భాగంగా ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కేసనపల్లి సుబ్బారావు, ఆర్టిస్ట్ బొద్దుచెర్ల ప్రసాదరావు, పెయింటింగ్ రంగంలో డాక్టర్ వజ్రగిరి జస్టిస్, అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రఫీలో బ్రహ్మయ్య వంగపల్లిలు పురస్కారాలు అందుకున్నారు. పురస్కార గ్రహీతలకు జీవి ఆంజనేయులు శాలువాలతో సత్కరించి ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వినుకొండ ప్రతిభను స్థానికంగా గౌరవించడం గర్వకారణమని తెలిపారు. ఇలాంటి ప్రోత్సాహం మరిన్ని ప్రతిభలను వెలికితీసి భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించేందుకు ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు. గారు కేసానపల్లి సుబ్బారావు గారు, అట్లాగే తమ్ముడు బ్రహ్మం శ్రీ వంగపల్లి బ్రహ్మయ్య గారు ఈరోజు వాళ్ళకి సన్మానం చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఈ సభకు వచ్చినటువంటి ఆత్మీయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి ఈరోజు మన వినుకొండకి 2 ఉగాది పురస్కారాలు, మన వినుకొండకి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులు 2 దక్కటం ఎంతో విశేషం. నియోజకవర్గానికి 2 మంచి అవార్డులు దక్కటం అంటే ఇక్కడ ఎంత గొప్ప కళాకారులు ఉన్నారనేది ఈరోజు సమాజానికి తెలుస్తూ ఉంది. అలాగే ఫోటోగ్రాఫర్లుగా కేసానపల్లి సుబ్బారావు గారు, అట్లాగే వంగపల్లి బ్రహ్మయ్య గారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించి మరి ఈరోజు మన ముందుంటాం ఎంతో గర్వకారణం. ఇలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు సాధించడం అనేది మన వినుకొండకి, పల్నాడు జిల్లాకి ఒక గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ 4 సన్మాన గ్రహీతల్ని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ వజ్రగిరి జస్టిస్ గారు ప్రముఖ చిత్రకారుడు, సామాజిక సేవకుడు. వీరు 1912లో విశిష్ట సేవా పురస్కారం అందుకోవటం, 2016లో కళారంగంలో ప్రత్యేక సత్కారం, 2025లో రాష్ట్ర స్థాయి గౌరవ పురస్కారం, 2026లో ప్రజాసేవకి కళాసేవకి సత్కారం. మరి కళాసేవా రత్నగా, ప్రజా కళాకారుడిగా, సామాజిక చైతన్య చిత్రకారుడిగా గుర్తింపు పొందినటువంటి శ్రీ వజ్రగిరి జస్టిస్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే గుర్రం జాషువా గారి అవార్డు, అలాగే జాతీయ ఘంటసాల సేవా పురస్కారం, ఎన్టీఆర్ ఘంటసాల అవార్డు, దళిత కళారత్న అవార్డు, అంతర్జాతీయ ప్రథమ బహుమతి, భారత చిత్రకళ రత్న అవార్డు పొందినటువంటి వజ్రగిరి జస్టిస్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఉత్తమ కళాకారుడు అవార్డు 2012లో, అలాగే ఇండవల్లి శేషగిరిరావు ఆర్ట్ లెజెండ్ అవార్డులు, 2026 సంక్రాంతి ఆర్ట్ ఫెస్ట్ జాతీయ ద్వితీయ బహుమతి సాధించడం అభినందనీయం. హైదరాబాద్ మాస్టర్స్ స్ట్రోక్స్ అవార్డు 2026లో సాధించడం ఒక అభినందన. మొత్తం జాతీయ అంతర్జాతీయ అవార్డులు 65 పైగా సాధించినటువంటి మరి వజ్రగిరి జస్టిస్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని సందర్భంగా నేను కోరుతున్నా.
అదేవిధంగా బొడ్డుచెర్ల ప్రసాద్ గారు ప్రఖ్యాత కళాకారుడిగా మరి గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకున్నారు. కళా సామ్రాట్ బిరుదాంకితులై కీర్తిశేషులు సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి స్మారక అవార్డు పొందడం, తెలుగు వెలుగు సాహిత్య సంస్థ నుండి మహానంది పురస్కారం, మహాకవి గుర్రం జాషువా గారి పురస్కారం, వీటితో పాటు మరెన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకొని మొత్తం 100కు పైగా పురస్కారాలు సాధించారు. కళారంగంలో విశేష ప్రతిభ, సృజనాత్మకత మరియు అంకిత భావం వివిధ వేదికలపై గుర్తింపు గౌరవం పొందడం విశేషం. యువతకు ప్రేరణగా నిలబడటం అభినందనీయం. ఆన్లైన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు సాధించినటువంటి బొడ్డుచెర్ల ప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాల్లో మార్గ్ సంస్థ చాలా చక్కగా చేసింది. ఆ సంస్థలో కార్యదర్శిగా వారు విశిష్ట బాధ్యతల్ని నిర్వహించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ప్రసాద్ మాస్టర్ గారికి. పొందినటువంటి పలు సంస్థల సభ్యత్వాలను పొంది ఏఐసిఎస్, ఏయుఎస్పిపి, ఏఐఐపి ఇలాంటి ఎన్నో అంతర్జాతీయ గుర్తింపు సంస్థల్లో వారు మెంబర్గా కొనసాగుతూ ఉన్నారు.